రెసిపీ పప్పు రొట్టె. దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, నానబెట్టిన పచ్చిశనగపప్పు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, జీలకర్ర, ఉప్పు. ఇది మందపాటి పెనంలో మూకుడులో మీరు ఆయిల్ తీసుకుని జీలకర్ర వేసుకుని జీలకర్ర వేగనిచ్చి వేగిన తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేపాలి. నేను కారం లేని పచ్చిమిరపకాయలు తీసుకున్నా, అందుకని ఎక్కువ పచ్చిమిర్చి వేసాను. మిర్చి చూసుకుని వేసుకోండి. పచ్చిమిర్చి వేగాక కారం తగ్గుతుంది కొంచెం. దాంట్లో నీళ్లు పోసుకోవాలి. పిండికి సరిపడా నీళ్లు పోసుకుని నీళ్లు కాగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకుని అందులో నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు ఉడుకు పట్టాక కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు వేసుకుని అది ఉడుకుతుంది కదా, దాంట్లో రెడీగా ఉంచుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెం పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. దగ్గర పడిపోతుంది తొందరగానే. కొంచెం కొంచెం పోస్తూ నీళ్ళకు తగ్గట్టుగా పిండి వేసి కలుపుకొని దగ్గర పడేసరికి కాసేపు మూత పెట్టుకోండి. మూత పెట్టి చల్లారనివ్వండి. చల్లారనిచ్చాక కొంచెం కొంచెం చిన్న చిన్న ఉండలు తీసుకుని దాంట్లో ఉల్లిపాయలు, కారం కలుపుకొని దాన్ని రొట్టెలా చేసుకోండి. పెనం మీద నూనె వేసి రెండు వైపులా ఎర్రగా కాలేలాగా కాల్చుకొని చక్కగా ఆవకాయతో తింటే ఈ వంటకం చాలా బాగుంటుందండి. పాతకాలం నాటి రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్ యూ.